जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా ఈ అంతర్జాతీయ మానవ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా మనం ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఒక సమరభేరి ఉద్యమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇది గుంటూరు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మనం ఈ ఉద్యమాన్ని ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి అనేక మంది పెద్దలు వచ్చున్నారు. అందులో ముఖ్యంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అశోక్ కుమార్ గారు వచ్చారు. వారు మన సమరభేరి ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాన్ని మనకు ముందుగా ప్రస్తావిస్తారు. మిత్రులారా, దళిత బహుజన ఫ్రంట్ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన, మైనారిటీల పైన, పేద వర్గాల పైన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా దాడులు చేసేటటువంటి ప్రక్రియని ప్రారంభించి ఒక ఉన్మాదకరమైనటువంటి రాజకీయాల్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మతం పేరుతోటి దేశంలో ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి తమాషా చూస్తూ ఆ పేరుతోటి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి పునాది ఎల్కే అద్వానీ ఆ రోజున రామ జన్మభూమి బాబ్రీ మసీదు పేరుతోటి రథయాత్రతో ప్రారంభమైనటువంటి వీళ్ళ విధ్వంసకాండ ఇవాళ నరేంద్ర మోడీ రూపంలో అత్యంత రాక్షసాయుతంగా, ఉన్మాదకరంగా జరుగుతూ ఉన్నది. దీనికి తోడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ దళితులైతే పీఠాన్ని ఎక్కించారో, ఏ దళితులైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకున్నారో వాళ్ళ పైన దాడి చేసేటటువంటి దుర్మార్గం ఇవాళ కొనసాగుతూ ఉంది. సామాన్య ప్రజలతో పాటు ఆఖరికి డాక్టర్ల పైన న్యాయం కోసం మనమందరం వెళ్లేటటువంటి కోర్టులు, ఆ కోర్టులో న్యాయమూర్తులపై కూడా భౌతిక దాడులు జరిగేటటువంటి ఒక రాక్షసం ఇవాళ దేశంలో రాజ్యవంతం ఉంది. అందువల్లనే ఇవాళ అత్యంత బాధ్యతాయుతంగా ఈ అంశాన్ని తీసుకొని 4 నెలల పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం దళిత బహుజన ఫ్రంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జైత్ర యాత్ర 4 నెలల పాటు జరిగే ఈ యాత్రలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో సిపిఐ, దాని అనుబంధ ప్రజా సంఘాలు పూర్తి తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.